ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేష్ అన్నారు. జైనూరు ఘటనలో నిందితుడిని బహిరంగంగా ఉరితీయడంతో పాటు బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లికి చెందిన డివి వెంకటేశ్వర్లు గత కొంతకాలంగా 20 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. వరిలో వచ్చే తెగుళ్లకు మందులు పిచికారీ చేయించేందుకు అనేక మంది కూలీలు ఉపయోగించేవారు. ఇప్పుడు 10 నిమిషాల్లో ఎకరం పొలం పిచికారీ డ్రోన్ను కొనుగోలు చేశారు. దీని ద్వారా మందులను పిచికారీ చేస్తున్నారు. దీంతో తెగుళ్లకు వాడే మందులు తక్కువ అవడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని మండల వ్యవసాయ అధికారి సద్గురుమూర్తి తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీలో మహిళా శక్తి క్యాంటీన్ పాలకేంద్రంను కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. మహిళా సంఘాల సభ్యులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. మహిళా ఉన్నతే తెలంగాణ ప్రగతి అని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆర్టిజన్గా పనిచేస్తున్న విద్యుత్ ప్రైవేట్ రంగ కార్మికులకు డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ రూల్స్ చేసి వారికి సమాన పనికి సమానమైన అవకాశం కల్పించాలని విద్యుత్ జూనియర్ అకౌంట్ ఆఫీసర్ కామరాజు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ముషీరాబాద్లోని ఆజామాబాద్ డివిజనల్ ఇంజనీర్ సెంట్రల్ సర్కిల్ 2 ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. పెట్ ఫుడ్స్లోకి గ్రోవెల్, ఆక్వా ఫీడ్, ఆక్వా హెల్త్ కేర్, సీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఉన్న గ్రోవెల్ గ్రూప్ కార్నివెల్ పేరుతో పెట్ ఫుడ్ తాజ్ కృష్ణ హోటల్ బంజారాహిల్స్లో లాంచ్ చేశారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్లోని సింగరాయిపాలెం వద్ద తన ఆక్వా ఫీడ్ ప్లాంట్ దగ్గరే 100 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రత్యేక ప్లాంట్ ఏర్పాటు చేసింది. పెంపుడు కుక్కలు, పిల్లుల కోసం ప్రస్తుతం 6 రకాల పెట్ ఫుడ్ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు గ్రోవెల్ పెట్ న్యూట్రిషన్ బిజినెస్ హెడ్ జేఎస్ రామకృష్ణ చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ గౌడ సంఘం కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ నెల 15న జరగబోయే మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ కులస్తులందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ బేగంపేట ఫ్లైఓవర్పై డీసీఎం బీభత్సం సృష్టించింది. డివైడర్ను ఢీకొనడంతో డీసీఎం ముందు చక్రాలు విరిగిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో బేగంపేట నుంచి పంజాగుట్ట వైపు ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం బాకరపేట ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు. కలకడ నుంచి చెన్నైకు వెళ్తున్న టమాటా లోడ్ లారీ అతివేగంగా ఎదురుగా వస్తున్న బైక్ను, కారును ఢీకొని కారుపై లారీ కంటైనర్ వాలి పడిపోవడంతో కారులో ప్రయాణిస్తున్న వారు ఇరుక్కుపోయి బయటకు రాలేక 4 మృతి చెందారు. రేపో మాపో విస్తరించబోయే మంత్రివర్గంలో బీసీలకు 4 మంత్రివర్గ స్థానాలు కల్పించాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ నాయకులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. గత మంత్రివర్గంలో బీసీలకు కేవలం 2 మంత్రి పదవులు మాత్రమే ఇచ్చారని, బీసీలను చిన్నచూపు చూసినా నిర్లక్ష్యం చేసినా సహించేది లేదన్నారు. పదవీ విరమణ పొందాక వచ్చిన సొమ్ముతో అన్ని అనుమతులు పొంది నిర్మించుకున్న ఇళ్లను కళ్ల ముందే అధికారులు కూల్చేస్తున్నారని, తమను ఆదుకోవాలని ఎస్ఈఈటీ ఎంప్లాయీస్ కోఆపరేటివ్స్ హౌసింగ్ సొసైటీ ఫ్లాట్ల యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం రీసర్వేలు నిర్వహించి తమను ఆదుకోవాలని కోరారు.